హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు వీడియోలో సొరకాయ బజ్జీ కర్రీ అచ్చం పప్పులానే ఉంటుందండి చూడ్డానికి, అలానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ముందుగా సొరకాయను ఒకటి తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. సో పీల్ తీసుకోవడం అంటే పైన ఉన్న గ్రీన్ కలర్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. సో లోపల ఏమైనా సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ని కూడా తీసేసి నీట్గా కట్ చేసుకొని పీల్ చేసుకున్నాక కూడా ఇంకొకసారి వాష్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో సొరకాయలో మనకి నాటు సొరకాయలు అలానే హైబ్రిడ్ సొరకాయలు కూడా ఉంటాయి కదండి. సో మంచి సొరకాయలు అయితే త్వరగా ఉడుకుతాయి, వాటిలో గింజలు కూడా బాగుంటాయి. కానీ హైబ్రిడ్ సొరకాయలో అయితే మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది, సీడ్స్ అయితే తక్కువ ఉంటాయి. సో మీరు కట్ చేసినప్పుడు చూడొచ్చు, సీడ్స్ అంతగా లేవన్నమాట. సో నేను దాన్ని ఏమీ తీయకుండా అలానే కట్ చేస్తున్నాను. సీడ్స్ ఎక్కువగా ఉంటే కనుక వాటిని తీసేసుకొని ఓన్లీ ఆ సొరకాయ ముక్కల్ని మాత్రమే మనం కర్రీలోకి తీసుకుంటాము. ఈ సొరకాయ అనేది హెల్త్కి చాలా యూస్ఫుల్ అండి. ముఖ్యంగా ఎండాకాలం టైంలో ఇలాంటి చలువ కూరగాయలని తింటే చాలా మంచిదన్నమాట. సో దీన్ని మనం మామూలుగా కుక్ చేసుకొని తినాలి, అలానే కొంతమంది జ్యూస్ చేసుకొని కూడా తాగుతున్నారు. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి శరీరానికి చాలా మంచిదన్నమాట. సో ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సో ఈ విధంగా మనం సొరకాయలని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ సొరకాయ బజ్జీ చేయడానికి మీకు కావాల్సినవి కూడా సింపుల్ ఇంగ్రీడియంట్సే అండి. సొరకాయ ముక్కలు పెట్టేసుకొని ఒక 2-3 టమాటాస్, పండినవి నాటు టమాటాస్ కూడా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు, టమాటాలు యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగినట్లుగా మీరు తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి పచ్చిమిర్చిలో ఒక 3-4 యాడ్ చేశాను అనమాట. అవి కొంచెం కారంగా ఉన్నాయి. సో మీరు పచ్చిమిర్చి కారం లేనిదైతే ఎక్కువ తీసుకోవచ్చు. అలానే కొంచెం చింతపండు విత్తనాలు లేకుండా చూసి వేసుకోవాలి. అలానే ఒక 10 గార్లిక్ పీసెస్ పీల్ తీసినవి యాడ్ చేసుకున్నాను. సో చిన్నుల్లిపాయలు కూడా ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తాయన్నమాట. సో కొంచెం పసుపు, అలానే కొంచెం కారం మరీ ఎక్కువగా వేసుకోకండి. సొరకాయ వాటర్ కంటెంట్ ఉన్నది కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, పచ్చిమిర్చి కూడా సరిపోతుంది. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సో వాటర్ కావాలంటే ఓన్లీ లిటిల్ హాఫ్ గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది నాటు సొరకాయ కాదు కాబట్టి నేను కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేశాను. లిటిల్ వాటర్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, టమాటాలో కూడా వాటర్ ఉంటుంది. సో ఆ విధంగా ఒక 3-4 విజిల్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ ఎక్స్ట్రా ఉంటే కనుక దాన్ని వంపేసుకొని మెదుపుకోండి అనమాట. చాలా ఈజీగా మెదిగిపోతుంది. సో మీరు పప్పుని మెదిపిన దానికన్నా చాలా త్వరగానే మెదిగిపోతుంది అనమాట. సో ఆ వాటర్ని కొంచెం పక్కన పెట్టేసుకొని ఆ కర్రీని అంతా మీరు పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి. సో చాలా త్వరగా నలిగిపోతుందండి. సో ఇది హైబ్రిడ్గా అయినా సరే త్వరగానే ఉడికిపోయింది. చూసారు కదండి, పప్పులాగా మెదిగిపోయిందనమాట. సో ఇంతేనండి ఈ కర్రీకి కావాల్సింది. ఒక టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, చిన్నుల్లిపాయలు, ఆ సొరకాయ ముక్కలు కుక్కర్లో వేసేసి ఉడికించుకొని పసుపు, ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. సో అదని అలా మెదుపుకున్న తర్వాత ఆ మిగిలిన వాటర్ని కూడా కుక్కర్లోనే వేసేసుకొని సో తాలింపు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలానే ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని ఆయిల్లో అవి బాగా వేగేదాకా చూసుకోవాలన్నమాట. సో ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఏంటంటే చిన్నుల్లిపాయలేనండి. సో చిన్నుల్లిపాయలు, టమాటాలు అనమాట. సో ఎక్కువ చిన్నుల్లిపాయలు తినడం వల్ల తప్పేం లేదండి. అప్పుడప్పుడు డైలీ కనీసం ఒక చిన్నుల్లిపాయ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఈ విధంగా కర్రీస్లో యాడ్ చేసుకున్నా ఇంకా మంచిది. మీరు మెదుపుకున్న ఆ సొరకాయని ఈ తాలింపులో వేగిన తర్వాత యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని. అంతేనండి, సింపుల్గా సొరకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, సేమ్ పప్పులానే అనిపిస్తుంది తింటుంటే. ఇందులోకి మీరు గ్రీన్ బనానాని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా అప్పడాలు కానీ అవి కానీ నంచుకొని తినేయచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అంతేనండి, సొరకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంత సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, అండ్ ప్లీజ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్